మేనేజ్మెంట్లో రీసెర్చ్ చేసి ప్రెజెంటేషన్ ఇద్దాం అనుకున్నాం, కానీ దానికి హెల్ప్ చేసే వాళ్ళు లేనే లేరు. ఫెయిల్ అయిపోతానేమో అని భయంగా ఉంది. భయం దేనికమ్మా, నేనున్నాను కదా. మీరున్నారు కానీ ఫుల్ బిజీగా ఉంటారు కదా అంకుల్. పోనీ మీ ఎక్స్ కంపెనీలో ఎక్స్పర్ట్ ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి. అవునమ్మా, అది నిజమే. అయితే ఓ పని చేద్దాం. నా దగ్గర ట్రైనింగ్ అయిన ఓ పర్సన్ ఉన్నాడు, చాలా తెలివిగలవాడు. అతనికి చెప్పి మీకు హెల్ప్ చేయమని చెప్తాను. ఎవరు మావయ్య? బాలు అని. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అదేంటమ్మా, నీకు హెల్ప్ చేస్తానంటే ఈ అమ్మాయి ఎక్సైట్ అవుతుందేంటి? అంటే నా మీద తనకి ప్రేమ ఎక్కువ. గుడ్ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్. ఇంతకీ హ్యాండ్ వాష్ ఎక్కడమ్మా? ఒక్క నిమిషం మావయ్య. తీసుకోండి మావయ్య. నేను అడిగింది చేతులు కడుక్కోవటానికమ్మా, తాగటానికి కాదు. నేనిచ్చింది కూడా కడుక్కోవడానికి మావయ్య, తీసుకోండి. మా బ్యాచులర్ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి అంకుల్? ఎండాకాలం వాటర్ ప్రాబ్లం, వానాకాలం కరెంటు ప్రాబ్లం. అయితే రూమ్ షిఫ్ట్ అవ్వండి. అదంత ఈజీ కాదు మావయ్య. రూమ్ కోసం వెళ్తే పెళ్ళయిందా అని అడుగుతున్నారు. ఇప్పుడు రూమ్ కోసం పెళ్లి చేసుకోలేం కదా. ఓ, నువ్వు చెప్పు. అంతేకాదు అంకుల్, రీసెంట్ గా దొంగలు కూడా పడ్డారు. ప్రాజెక్ట్ లో హెల్ప్ చేసిన మీరే, తెలిసిన వాళ్ళు ఉంటే పేయింగ్ గెస్ట్ లాగా కూడా రూమ్ ఇప్పించండి, మీకు పుణ్యం ఉంటుంది. అయితే ఓ పని చేద్దాం. ఆ బాలు వాళ్ళ ఇంట్లోనే మీరు ఉండేలాగా బాలుతో మాట్లాడతాను. అప్పుడు మీకు 2 రకాలుగా యూజ్ అవుతుంది. అంకుల్, మీరు మా పాలిట మేరీ మదర్ తెరీసాలా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మ సునంద, డైరెక్ట్ అమ్మ, డైరెక్ట్. థ్యాంక్ యూ అంకుల్. డైరెక్ట్ కొంచెం సైడ్ కు. ఆగు, వదులు. మరీ అంత ఎగ్జైట్ అవ్వకు. మా మావయ్య ఒప్పుకుంటే సరిపోదు, బాలు కూడా ఒప్పుకోవాలి కదా. అలా అంటావేంటే, ఒప్పుకోడంటావా? నాకు డౌటే. షేక్ అంటే ఇవ్వలేదన్నావు, ఇంట్లో షేర్ ఇస్తాడా? భగవంతుడా, ఎలాగైనా బాలు మమ్మల్ని ఇంట్లోకి రానిచ్చేలా ఆశీర్వదించయ్యా. మా సునంద చేత 101 గుంజలు తీస్తా. దీనికి కూడా నేనే బాలా? తప్పదు. ధీర 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 మగ ధీరా లలలల లలలల నచేదల లలలల ప్రేమ పిచ్చి పట్టి వల్చేరా మగ ధీరా ధీరా ధీర 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 మగ ధీరా ధీర 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 మగ ధీరా. అరటి తొక్క వసే రాక్షసి, ఉండి నీ పని చెప్తా. అబ్బా అమ్మా అమ్మా. ఓయ్, ఏంటిది? అది తెలుసు, నా కళ్ళ దగ్గర ఎందుకేసావు? దాన్ని తినలేను కదా. బాలు సార్, బాలు సార్, ఇక నా వల్ల కాదు సార్. ఏరా, పని ఎక్కువైందా? టార్చర్ ఎక్కువైంది. ఏమైందిరా? మీ శైలి గారి శాడిజం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. చిన్నపిల్లలన్నాక ఆ మాత్రం అల్లరి చేయడం కామన్ కదరా. అయితే నేను కూడా కామన్ గొప్ప ఆయన చెప్తా, వింటారా? ఏంటో చెప్పు. ఆ పక్కింటి సుబ్బారావు గారు వాళ్ళ ఇంటిని పీజీకిచ్చి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు కామన్ గా. ఎదురింటి రంగారావు గారు డబల్ బెడ్రూమ్ లో సింగిల్ రూమ్ పడుకొని ఇంకో రూమ్ రెంట్కి ఇచ్చారు కామన్ గా. అవును, ఇచ్చారు. అయితే ఏంటి? మన ఇంటిని కూడా కామన్ గా. అంటే ఇంత ఇంటిని నేను ఒక్కనే క్లీన్ చేయడం కాస్త ఇబ్బందిగా ఉంది సార్. ఒక్కసారి ఇలా రానన్నా. ఏంటి సార్, దోశలు కావాలా? ఇలాంటి ఎదవ సలహాలు ఇచ్చావంటే నోటికి ఇలా వాత పెడతాను. పని చూసుకా.
అబ్బా ఏంటి మీ మామ ఇంకా కాల్ చేయట్లేదు? ఏదో బిజీగా ఉంటుంటాడులేవే. తొక్కులో బిజీ. మీ మామ ఏమైనా చీఫ్ మినిస్టరా? మన పని అయ్యాక చూసుకోవచ్చుగా. అదేంటి అలా అంటావు? పొద్దున్నే పొగిడావు కదా. అవసరం కాబట్టి పొగిడాను. అస్తమానం పొగిడేయడానికి ఆయన ఏమైనా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చాడా? అబ్బబ్బబ్బబ్బబ్బా, మా తల్లే మా తల్లే మా తల్లే. మహానటి టైటిల్ నీకొక్కదానికి యాప్ట్ అవుతుంది అనుకుంటా. సరే కాని నువ్వే ఒకసారి ఫోన్ చేయరాదు? ఉదయం చేస్తాలేవే. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? నాతో అయితే ఏం చెప్పలేదు. నీతో ఏం చెప్పారో నాకు తెలీదు. నాతో చెప్పారు. ఏమని? రేపు చేసే పని ఈ రోజే చేయమని, ఈ రోజు చేసే పని ఇప్పుడే చేయమని చెప్పారు. అమ్మా తల్లి, నీ ఆత్రంతో నా ప్రాణం తీయకు. రేపు కాల్ చేసి కనుక్కుంటా. నాకేం తోచడం లేదే. ఏం చేయమంటావు? బాలు బాలు అని జపం చెయ్యి. లేదా రామకోటిలాగా బాలుకోటి రాయ్. అదే కాదనుకో, ఎలాగో కాసేపు ఆగితే ఆ శైలునే నీకు కాల్ చేస్తుంది కదా. తీరిగ్గా ముచ్చట్లు పెట్టుకో. మంచి ఐడియా. అయినా పాపే ఫోన్ చేసే వరకు వెయిట్ చేయడం ఎందుకు? నేనే చేస్తా. ఫోన్ బాలు లిఫ్ట్ చేస్తే ఇరుక్కుపోతాను. ఏం చేద్దాం? ముందు మెసేజ్ చేద్దాం. హాయ్. Who is this? బాలు రిప్లై ఇచ్చాడు. అదేదో ఆయన నీకు ఆస్తి రాసిచ్చాడు అన్నంతగా ఫీల్ అవుతున్నావేంటే? ఓ, నీతో చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. నేను డైరెక్ట్ గా కాల్ చేస్తాను. అతన్ని వాయిస్ గుర్తుపడితే? అవును కదూ. ఓ, ఏం చేద్దాం? మిమిక్రీతో మేనేజ్ చేస్తా. ఈ వేషాలు కూడా ఉన్నాయా? హలో. హలో అంకుల్. ఎవరు? నేను శైలు ఫ్రెండ్ అంకుల్. శైలు ఫ్రెండా? ఏం పేరు? శ్వేత అంకుల్. ఏం కావాలి? మీరే. ఏంటి? శైలుకి మీరే ఒకసారి ఫోన్ ఇస్తారా అంటున్నా. సబ్జెక్ట్ లో చిన్న డౌట్ ఉంది. ఏంటి, థర్డ్ క్లాస్ లోనే డౌటా? అవును అంకుల్. ఇంతకీ భోజనం చేశారా? ఏం చేస్తున్నారు? పిల్లేంటి ఒట్టి వాగుడికాయలా ఉంది. శైలు, నీకే ఫోన్. ఎవరు బాలు? ఎవరో శ్వేత అంట. శ్వేత? అబ్బో. హలో. హాయ్ ఫ్రెండు, నేనే. నువ్వా? హలో. ఎలా ఉన్నావు శైలు? నేను బానే ఉన్నా. నువ్వేంటి ఈ టైంలో ఫోన్ చేసావు? నీతో మాట్లాడాలనిపించింది. ఏంటి, ఏమైనా విశేషాలున్నాయా? ఏం లేవు ఫ్రెండు, అంతా బోరింగే. అవునా? అయితే మీ ఇల్లు రెంట్కి ఇవ్వచ్చు కదా, నీకు బోరే కొట్టదు. అమ్మో, మార్నింగ్ ఆ మాట అన్నందుకే ఎర్రబాబు మూతి మీద బాలు వాత పెట్టాడు. అమ్మా, నా గురించి నీ ఫ్రెండ్స్ కి పబ్లిసిటీ ఇస్తున్నావా? మర్యాదగా ఫోన్ ఇవ్వు. ఇవ్వను. అయినా ఈ టైంలో ఫోన్లేంటి? మా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా, మధ్యలో నీకేంటి? హలో, ఐ ఆల్ ఇన్ వన్ హియర్. చూడు పాప, నువ్వెవరో నాకు తెలీదు. అయినా ఈ వయసులో ఫోన్ యూజ్ చేయడం మంచిది కాదు. గుడ్ బై. కామ్గా పడుకో. ఏ శైలు, వీడుకుడు డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. ఏమన్నా మాట్లాడాలంటే రేపు పొద్దున స్కూల్లో మాట్లాడు. ముందు పాలు తాగు. శైలు, ఏమైంది శైలు? చూడు బాలు, ఈ ఎర్రబాబు నాకు వేడి పాలు ఇచ్చాడు. నా మూత కాలిపోయింది. అయ్యో, ఇటువు. రేయ్, నీకెన్నిసార్లు చెప్పాలి?
వేడిపాలు ఇవ్వద్దని. ఏమన్నంటే అన్నానంటారు. ఒకసారి చూడండి, అవి వేడుకున్నాయా? నన్ను తిట్టించడానికి అమ్మగారు అలా చెప్తున్నారు. మేడం గారు అమ్మా మంట మంట చూడు చూడు చూడండి. మంట అబ్బో. రై నా శైలి చూడరా ఎంత బాధపడుతుందో. నిన్ను వంగరా వంగు అబ్బా, వంగు. అబ్బా, 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 అబ్బా. నువ్వు తాగమ్మా తాగు. తాగు. బాలు ఈరోజు నాకు హాఫ్ డే. మిగతా బంకా స్కూల్ హాఫ్ డేనే ఉంటుంది. ఓకే శైలు, మధ్యాహ్నం వచ్చి పిక్ చేసుకుంటా. అలాగని ఆఫీస్ తీసుకొస్తారా ఏంటి? వద్దు సార్, అక్కడ నన్ను ప్రశాంతంగా ఉండేవండి. అది కాదులేరా, కిడ్స్ ప్లేలో డ్రాప్ చేస్తాను. అమ్మయ్యా, బతికించారు. ఇదిగో మేడం గారు, క్లాస్లోని దిక్కులు చూడకుండా చదువు మీద దృష్టి పెట్టండి. నాకు తెలుసులేవో ఈ తుర్లపాలు. ఏయ్, మా శైలు ఆల్రౌండర్ రా, ఈడియట్. అందుకేనా రోజు నీ దగ్గర రౌండ్లు వేస్తూ ఉంటది? బాలు ఇవాళ కూడా కిడ్స్ ప్లేకి వెళ్ళాలా? పోనీ చిల్డ్రన్ స్పోర్ట్స్ కోర్ట్కి వెళ్తావా? వద్దులే. ఈ స్వేచ్ఛ ఎంతసేపు పడుకుంటావే లే. ఏంటే పొద్దున నీ గోల? స్వేచ్ఛ ఏంటే అప్పుడే రెడీ అయ్యావు? బాయ్ ఫ్రెండ్తో బయటకు వెళ్తున్నావా? నా మొహానికి అంత అదృష్టం కూడానా? కాలేజ్కి వెళ్తున్నా. నువ్వు కాలేజ్కి వెళ్తే నేనేం చేయాలి? ఏం చేయాలని నన్ను అడుగుతావేంటి? ఇది అన్యాయమే. నా దగ్గరకు వచ్చి నువ్వేమన్నావు? నాతోనే ఉంటానని చెప్పావు కదా, ఇప్పుడు ఇదేంటి? అందుకని కాలేజ్ మానేమంటావా? నాకు బోర్ కొడుతుందే. మామూలుగా అయితే నేను బంక్ కొట్టేదాన్ని. లాస్ట్ సెమిస్టర్ కదా, కొంచెం మన ప్రిపేర్ కావాలి. లేదంటే మా అమ్మ నా వీపు విమానమూత మోగిస్తుంది. మరి నేను ఒక్కదాన్ని ఏం చేయను? ఉందిగా నీ కొత్త ఫ్రెండ్ శైలుకి కాల్ చేసుకుని మాట్లాడు. తన టైంలో స్కూల్కి వెళ్తుంది కదే. అయితే నువ్వు కూడా స్కూల్ బ్యాగ్ యూనిఫామ్ వేసుకుని వెళ్ళు. నాకు లేట్ అవుతుంది, బాయ్. సునంద సునంద సునంద, పోవే పో. నా ఎంటర్టైన్మెంట్ నేనే అరేంజ్ చేసుకుంటా. అవును, ఏం అరేంజ్ చేసుకోవాలి? ఎస్. సార్, ఈ ఫైల్స్ ఒకసారి చెక్ చేయమని మేడం గారు పంపించారు. రై రై మీరుండండి సార్. సార్, నన్ను చంపాలని చూశారు సార్. ఇంకోసారి ఆఫీస్లో నిద్రపోయావంటే నేనే చంపేస్తా. సార్, నిద్రపోకూడదు నేను చాలా ట్రై చేశాను సార్, కానీ నా వల్ల అవ్వట్లేదు సార్. గురుగారు, ఓ గ్లాస్ మజ్జిగ దొరుకుద్దా? ఎందుకు? మంచం వేసి బ్యాక్గ్రౌండ్లో ఇళయరాజా మ్యూజిక్ పెడతాను రా. పాపను కిడ్స్ ప్లేలో డ్రాప్ చేయాలి, పద. సార్, 10 మినిట్స్లో మేడం మీటింగ్ ఉందన్నారు సార్. దాందేముంది సార్, నేను వెళ్ళి పాపను డ్రాప్ చేస్తా, మీరు మీటింగ్ చూసుకోండి. వద్దు, మీటింగ్ చూసుకొని నేనే వెళ్తాను. నువ్వు స్కూల్కి కాల్ చేసి పాపని గార్డెన్లో వెయిట్ చేయమని చెప్పు. అలాగే సార్. పద. హాయ్ అమ్మా. ఇవాళ స్కూల్ హాఫ్ డేనే. బాలు నన్ను కిడ్స్ ప్లేకి తీసుకెళ్తానన్నాడు. అక్కడ ఆడుకోవడానికి బోలెడని బొమ్మలుంటాయి. కానీ నాకేమంత నచ్చదు. అదే నువ్వు ఉండుంటే ఇంటికొచ్చి ఎంచక్కా నీతో ఆడుకునేదాన్ని. పాపం బాలుకి చెప్తే ఫీల్ అవుతాడని చెప్పలేదు. ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి. బాలుకి చెప్పకు, ఫీల్ అవుతాడు. లవ్ యూ మమ్మీ.
నువ్వెవరు? చెప్పుకో చూద్దాం. ఆ, శ్వేత. నన్ను గుర్తుపట్టలేదా? నీ పేరు శ్వేత అని మా బాలుతో నువ్వే అన్నావుగా. నువ్వేంటి ఇక్కడ? అదే ఒక పెద్ద కథ శైలు. రాత్రి నిద్రపోయానా, ఆ కలలో దేవుడు వచ్చాడు. రేపు మార్నింగ్ శైలు స్కూల్కి వెళ్ళు, నీకు అద్భుతం జరుగుతుంది అని అన్నాడు. ఆ అద్భుతం ఏంటో చూద్దామని వచ్చాను. మరి దొరికిందా? దొరికిందిగా. నిజంగా నీ కల్లోకి దేవుడు వచ్చాడా? అవును, నిజం చెప్పు. నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చాను. నాకు నిన్ను చూడాలనిపించింది, కుదరలేదు. సరే గాని ఎవరి కోసం వెతుకుతున్నావు? మా బాలు కోసం వెయిటింగ్. ఈరోజు మాకు హాఫ్ డేనే. ఏ, మీ ప్రిన్సిపల్ ఏమైనా పోయాడా? అయ్యో కాదు, ఎవ్రీ వీకెండ్ మాకు హాఫ్ డే ఉంటుంది. ఓ అవునా, మరి నీకు బోర్ కొట్టుదా ఇంట్లో? నేను ఇంటికి వెళ్ళాను కదా, మా బాలు వచ్చి నన్ను కిడ్స్ ప్లేలో డ్రాప్ చేస్తాడు. మరి ఈ రోజు రాలేదే? కాస్త లేట్ అవుతుంది, ఇక్కడ వెయిట్ చేయమని చెప్పాడు. అలాగా, పోనీ నేను డ్రాప్ చేయనా? అమ్మో, మా బాలుకి తెలిస్తే తిడతాడు. ఓ, నీ బాలు నిన్ను తిడతాడా? ఏయ్, తిట్టేది నన్ను కాదు, నిన్ను. అసలే మా బాలుకి నీ మీద ఇంత కోపంగా ఉన్నాడు. సరే అయితే మనం నీ బాలు వచ్చేదాకా ఆడుకుందామా? ఏమాట? తొక్కుడు బిళ్ళ. అయ్యో ఫ్రెండు, ఈ కాలంలో తొక్కుడు పిల్ల ఏంటి? హైడ్ అండ్ సీక్ ఆడదామా? డన్. ఇక్కడ శైలు, కమ్ 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 ఫార్వర్డ్. శైలు, నువ్వడిపోయావు. సరే ఇప్పుడు నేను. ఓకే, పట్టుకున్నా. బాలు, ఎవరు అమ్మాయి? మా టీచర్. మరి అలా పరిగెడుతుందేంటి? తనకి క్లాస్ కి టైం అవుతుంది. అవును, ఈరోజు హాఫ్ డే అన్నావు కదా. ఆ, ట్యూషన్ టైం అవుతుంది. నువ్వెందుకు లేట్ వచ్చావు? ఆఫీస్లో చిన్న పనుండి. పద. శైలు, పద. ఓసే, అది బొమ్మే. అదే ప్లేస్ లో మనిషి ఉంటే ఊపిరాడక చచ్చిపోతాడు.
నాకు ఊపిరాడట్లేదే. ఏంటి నువ్వనేది? హాస్పిటల్కి వెళ్దామా? అది కాదే, నేను బాలుని హక్ చేసుకున్నాను. ఏంటేంటేంటి? బాలుని కౌగులించుకున్నావా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా? ఇవాళ పాపని కలవడానికి స్కూల్కి వెళ్ళాను. పాప బోర్ కొడుతుందంటే కళ్ళకు గంతలు కట్టుకొని ఆట ఆడాము. అదే టైంలో అక్కడికి బాలు వచ్చాడు. నువ్వు కళ్ళు మూసుకుపోయి సిగ్గు లేకుండా హక్ చేసుకున్నావు. కళ్ళు మూసుకుపోయి కాదే, కళ్ళు మూసుకొని. రెండిటికి పెద్ద తేడా ఏం లేదులే. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు అమూల్ బేబీ అనుకున్నాను కదే, అనకుండేలా మారిపోయావు. ఏమోనే, నాకంత అయోమయంగా ఉంది. ఈ ఫీలింగ్ పేరేంటో నాకు తెలియదు కానీ చాలా చాలా బాగుంది. ఎందుకు బాగోదు? అయినా నువ్వు ఇప్పుడే ఇలా సెన్సర్ కట్ సీన్స్ వేసుకున్నావంటే మనం బాలు వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకెన్ని సీన్స్ చూపిస్తావో. బాలు వాళ్ళ ఇల్లు అంటే గుర్తుకొచ్చింది. మీ మామయ్యకి ఒకసారి కాల్ చేయి. దేనికి? దేనికంటే వింటే మనకి బాలు వాళ్ళ ఇంట్లోకి ఎంట్రీ ఇప్పిస్తా అన్నాడు కదా, ఆ, ఏమైందో కనుక్కో. అలాగే. ఏ డైరెక్ట్గా అడగకు. ఆ, మరి ఇంకెలా అడగాలి? నువ్వు మహానటివి కదా, నీకు నేను చెప్పాలా? పర్ఫార్మెన్స్ కి స్కోప్ వచ్చింది, చింపే. హలో చెప్పమ్మా. మావయ్య, ఏమైందమ్మా? మా ఓనర్ నెక్స్ట్ మంత్ రెంట్ పెంచుతా అంటున్నాడు. ఓ సంతేనా? నేను ఇస్తాను కదమ్మా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అది కాదు మావయ్య, మమ్మల్ని హెరాస్ చేస్తున్నాడు. హెరాస్ చేస్తున్నాడా? మీ ఓనర్ ముసలోడు కదమ్మా. బాలుగారు మీరా? కొంప తీసి ప్రేమ్ గారు పంపించిన అమ్మాయి. కొంప తీయకుండానే నేనే. సర్లే, లోపలికి వెళ్ళండి. ఒక్క నిమిషం అండి, దేనికి? నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఉంటుంది. స్వేచ్ఛనా?